మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. కాంగ్రెస్ పార్టీని వెనక ఉండి, ముంగట ఉండి, ముందు వరుసలో ఉండి నడిపించింది బడుగు బలహీన వర్గాల అనే సంగతి మర్చిపోద్దని మనం చెప్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరో సొత్తు కాదు, ఎవరో జేబు సంస్థ కాదు. 142 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఎవరో మేము దీనికి వారసులం, మేమే నిలబెడితే నేను నిలబడ్డది అనేది ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ బంద్ చేసుకోవాలని హెచ్చరిస్తాను. గోపాల్ రెడ్డికి నేను సూటిగా అడుగుతా ఉన్నాను, నువ్వు బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినావు, నువ్వు మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా నీ ఎంట వచ్చిన బీజేపీ వాళ్ళకి చేసినావు. కాంగ్రెస్ పార్టీని పతనం చేయడానికే నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక దళితుడైన బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ ఉంటే నువ్వు దాన్ని భరించలేక ఓర్చుకోలేక నువ్వు పోయి బీజేపీతో లింకు కట్టి బీజేపీతో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని బీజేపీ తరఫున నువ్వు మునుగోళ్ళ బీజేపీ తరఫున పోటీ చేస్తే ఓడిపోయినావు. మళ్ళా వచ్చి మళ్ళా కాంగ్రెస్ ఎన్నికల ముందు కానీ నువ్వు ఎవరిని మండలపాటి అధ్యక్షులు చేసినావు? నీ ఎంట ఎవరైతే వచ్చిన బీజేపీ వాళ్ళని మండలపాటి అధ్యక్షులు చేసినావు. ఇక్కడ నేను చేసిన 9 మంది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు. ఇవాళ మీరు తుంగతుర్తి మీద మాట్లాడే అధికారం లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. నేను తుంగతుర్తి ప్రజలు, తుంగతుర్తి అన్నదమ్ములు, తుంగతుర్తి అక్క చెల్లెళ్ళు నాకు 52,000 మెజార్టీ ఇచ్చిండ్రు. ఈ గడ్డను, తెలంగాణ గడ్డను పోరాటాల గడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా నా నిర్మాణం అయ్యాలని నన్ను కాపాడగలిగింది కాంగ్రెస్ పార్టీ. నిటారుగా నిలబడ్డ ఒక ఉద్యమకారుడికి టికెట్ ఇస్తే గెలుస్తాడు, మనకు సీట్ వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇస్తే తుంగతుర్తి ప్రజానికం 1952లో ఏర్పడిన తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరికి కూడా ఇంత మెజార్టీ రాలే. ప్రజలు నాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నేను తెలంగాణ ఉద్యమకారుడిగా నా ఇక్కడ చరిత్ర నిలబడడం జరిగింది. కానీ తుంగతుర్తికి వచ్చి తుంగతుర్తిలో కాంగ్రెస్ లేదు, నగరికల కాంగ్రెస్ లేదు. నీ మునుగోడు మురిసిపోతుంది. నీ మునుగోడు మొత్తం మురికి అయింది. ఆడ చూసుకోపోయి ఆడ నీ చక్కదనం చూసుకోపో, నువ్వు కడుక్కో, నువ్వు చూసుకో. మాదిగోల సీట్లే అట్టినాయా? మాదిగోల నియోజకవర్గాలు ఖరాబ్ అవుతున్నాయా? మాదిగోళ్ళు అంటే నీకు అంత హీనంగా ఉన్నావా? మళ్ళీ ఒకసారి మా నియోజకవర్గాల సైడ్ కానీ మా సైడ్ కానీ వస్తే మర్యాద దక్కదని కూడా హెచ్చరిస్తా ఉన్నా. నేను మెంటల్ ఖరాబ్ అయ్యి మంత్రుల మీరు ఎంపీలు అయింది జ్ఞాపకం మర్చిపోయింది. ఆయన మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయ్యి ఇక్కడ ఎమ్మెల్యేలు చేయడానికి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదు అన్నట్టు, అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను. నేను మా దప్పులు మోగుతాయి, మా దండలు లేస్తాయి, మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మేము దప్పులు కొడతాం. మీరంతా మీరు ఉండండి, మా అంతరం మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకంటే చిన్నతనం చేస్తాం. తుంగతుర్తి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా ఆనంద్ మినిస్టర్ నువ్వు ఏం చేసినావు చెప్పు? ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్యొచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రచించేది? ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానంటారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేది కడుపుగాలిన రైతాంగం, కష్టజీవులైన దళితులు, చిన్నకారు సన్నకారు రైతులు, పేదలైన అగ్రకులాలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రావాలని ఆలోచన చేస్తారు తప్ప మీరు ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థను, ఒక వర్గాన్ని ఇవాళ మాదిగ వర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగ అంటే మీకు బారిసలా? ఎందుకు మమ్మల్ని ఈలాగా చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చాడు? నాకెరక లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టద్దు అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఫోటోకాల్ లేదా నీకు? ఫోటోకాల్ పాటించే బాధ్యత లేదా? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనవి చేస్తా ఉన్నాను. ఇదే తాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. పార్టీ విధానం ఇదేనా? బట్టి విక్రమార్క గారిని మనవి చేస్తా ఉన్నా. నేను ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాల మాకు జరిగే అవమానం? ఇదేనా మా నియోజకవర్గం? ఏం చేశారు మీరు?